ఎంజరావు గారు, ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్ళబోతూ ఉన్నారు. జపాన్ అండ్ చైనా పర్యటనకు ముందే 2 రోజుల పాటు జపాన్లో ఆయన పర్యటిస్తారు. ఆ తర్వాత చైనాలో SCO సమ్మిట్లో మోదీ పాల్గొంటారు. ఒకవైపు చైనాతో సంబంధాల పునరుద్ధరణ, మరోవైపు యుఎస్తో ఈ టారిఫ్ వివాదం నేపథ్యంలో ఈ జపాన్ పర్యటన ఉద్దేశం ఏంటి? భారత దౌత్య విధానానికి పరాకాష్ట ఈ నెలలో జరగబోతుందని చెప్తాను. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ వారి యుద్ధంలో చాలా కీలక పాత్ర మనం పోషిస్తూనే, చాలా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటూనే, అమెరికా ట్రంప్ టారిఫ్ని ఎదుర్కొంటూనే అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, ఇటు చైనాతోను, ఇటు రష్యాతోను, ఇటు ఉక్రెయిను, ఇటు రష్యాతోను, ఇటు ఇజ్రాయెలు, ఇటు ఇరాన్తోను గుర్తుపెట్టుకోవాలి. అంటే 2 ఉభయ పక్షాలతో సంబంధాలు మనకు ఉంటాయన్నమాట. అదే టైంలో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇండియా వృద్ధి పదం ప్రపంచంలోనే అతి ఎక్కువ వృద్ధి పదం, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. మనం యుద్ధాన్ని తట్టుకుంటూనే, యుద్ధాన్ని ఫేస్ చేసుకుంటూనే, యుద్ధాన్ని ఆపుతూనే ప్రపంచంలో కామిటీ ఆఫ్ ది నేషన్. ఓకే, వీ షుడ్ సర్వైవ్, వీ షుడ్ లివ్ ఇన్ ద కామిటీ అమాంగ్స్ట్ ది కామిటీ ఆఫ్ ది నేషన్. ప్రపంచంలో 200 దేశాల్లో ఒక అద్భుతమైన స్థానంలో మనం ఉండాలంటే మన దౌత్య విధానం బాగుండాలి. ఈ ఆగస్టు 31 వచ్చే నెల 1న ప్రధాని మోడీ గారు చైనాలో పర్యటించబోతున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. కానీ అది బియాండ్ దట్ సమ్మిట్. ఎందుకంటే ట్రంపే భయపడుతున్నారు. ఎందుకంటే జీ జిన్పింగ్, పుతిన్, మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మీట్ అవ్వబోతున్నారు. 20 దేశ అధినేతలు అక్కడికి రాబోతున్నారు టైంజియన్ అనే సిటీలో, చైనాలో. దీనికంటే 2 రోజుల ముందు, అంటే 28, 29వ తారీఖుల్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు, భారత ప్రధాని జపాన్లో పర్యటించబోతున్నారు. ఎందుకు ఇది దౌత్య విధానానికే పరాకాష్ట అని నేను చెప్తున్నానంటే, ఇది ద జెనిత్ ఆఫ్ ఇండియన్ డిప్లొమాటిక్ అఫైర్స్ అండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, ప్రధాని మోడీ చైనాలో చాలా ఇంపార్టెంట్, చైనాతో సంబంధాలు ఉద్ధరింపబడుతున్నాయి. అటు అమెరికాతోటి సంబంధాలు కొంచెం విపత్కర పరిస్థితిలో ఉన్నాయి. ఈ జపాన్ విజిట్ అనేది రెండింటికి షాకే. మనతో సంబంధాలు పెరుగుతున్న చైనాకి శత్రు దేశం జపాన్, మర్చిపోకూడదు. రీసెంట్గానే జపాన్ తన నేవీ షిప్ని జపాన్ దగ్గరికి పంపింది చైనా. ఫిలిప్పైన్స్తో యుద్ధం రాబోతుంది. ఇండో చైనా పసిఫిక్ మహాసముద్రంలో, ఇది జపానీస్ సీ, సౌత్ ఎల్లో సీ దగ్గర చాలా విపత్కర పరిస్థితి ఉందండి. ఇది జపాన్కి చైనాకి మధ్యలో యుద్ధ వాతావరణం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశ ప్రధాని చైనా వెళ్ళి చైనాతో సంబంధాలు పునరుద్ధరించుకుంటూనే చైనా శత్రు దేశానికి వెళుతున్నారు, జపాన్కి. మరి పరాకాష్టే కదా, చాలా విపత్కర పరిస్థితి. బ్యాలెన్సింగ్ మూడ్ అంటే అంత ఈజీ కాదు దౌత్య విధానంలోనండి. 2, అదే సమయంలో ఈ జపాన్ అనేది అమెరికాకి చాలా పెద్ద మిత్ర దేశం. ఎందుకంటే అమెరికా న్యూక్లియర్ అంబరల్లా రక్షణలో జపాన్ ఉంటుంది. అమెరికా అణు ఛత్రం కింద ప్రొటెక్షన్ ఉంటుంది జపాన్కి. ఈ జపాన్, ఫిలిప్పైన్స్ రక్షణకి అమెరికా యుద్ధ నౌకలను కూడా అక్కడ పంపింది, 2 యుద్ధ నౌకల్ని. మనం మర్చిపోకూడదు. అంటే ఇటు జపాన్ అనేది అమెరికా మిత్రురాలు, చైనాకి శత్రువు. ఈ దేశం దానికి అక్కడికి వెళ్ళడం అంటే ఎంతటి దౌత్య విధానం, ఎంత బ్యాలెన్స్డ్గా ఇండియా మెయింటైన్ చేస్తూ చూడండి. ఇప్పుడు ప్రధాని మోడీ జపాన్ ఎందుకు వెళ్తున్నారు, ఏ సందేశం ఇవ్వబోతున్నారు అనేది ఒకటైతే, ప్రపంచానికి ఇచ్చే సందేశం ఒకటైతే, అది బహుళ ద్వైపాక్షిక విధానం చూస్తే, మల్టీలాటరల్ కోఆపరేషన్లో ద్వైపాక్షికంగా చూస్తే జపాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి మన విపత్కర పరిస్థితులు. కానీ 2 రకాలు ఉంది. మొట్టమొదటిగా జపాన్ భారతదేశం మధ్య సంబంధాలు, జపాన్ భారతదేశానికి ఎంతో ఉపయోగం ఉందే చర్చించే ముందు జపాన్ పర్యటన ద్వారా ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారో చూద్దాం. ఎటువంటి మెసేజ్ అంటే, ట్రంప్ టారిఫ్స్ వల్ల మనం $87 బిలియన్ ట్రేడ్ కోల్పోతున్నాం. కానీ ఇటు జపాన్తో మనం $30 బిలియన్ ట్రేడ్ వరకే మనం ఉంది. అంటే దాని నుంచి కంపెన్సేట్ చేసుకోవచ్చు. 2011లోనే మనకి సెపా అంటే కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్ ఎంతకం చేసాం 2011లోనే. ఇప్పుడు అది మన్మోహన్ సింగ్ టైంలోనే అది కంటిన్యూ అవుతుంది. ట్రేడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది జపాన్ ఇండియాల మధ్యన. జపాన్ ట్రేడ్ అంటే మనకి ఎప్పుడు డెఫిషియట్ ఉంటుంది, ఎందుకంటే మనమే ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. దానికి ఎక్స్పోర్ట్ చేసే మినరల్స్ ఇవి ఉంటాయి, ఎలక్ట్రానిక్ గూడ్స్. అక్కడ నుంచి ఎక్కువ మన కార్లు ఇవన్నీ ఎక్కువ వస్తాయండి. ఎక్కువ జపాన్ టెక్నాలజీ ఎక్కువ వస్తుంది. ఇది ఒకటి. కాబట్టి దీనివల్ల అమెరికా టారిఫ్ని ఇక్కడ కంపెన్సేట్ చేసుకోవడం, ఆఫ్సెట్ చేయడం, ఖాతా పూరించుకోవడం అనేది ఒక లక్ష్యం. రెండోది ఏంటంటే, అమెరికాకి ఎంత షాక్ అంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబరు నెలలో భారతదేశం విజిట్ చేయాలి. ఎందుకు? క్వాడ్ సమ్మిట్ జరుగుతుంది. ఈ క్వాడ్లో ఒక దేశం జపాన్. అంటే మనం ఒకవేళ అమెరికా అధ్యక్షుడు అప్పటిలోపు మనకు టారిఫ్లు తొలగించకపోతే భారతదేశం మీద ఇండియా ఒక అతిపెద్ద సందేశం ఇవ్వబోతుంది. క్వాడ్ సమ్మిట్ని జరపకపోవచ్చు,
లేదా క్వాడ్ సమ్మిట్ని లోకి మెయింటైన్ చేయొచ్చు. ఇలాంటి సందర్భంలో క్వాడ్లో ఉన్న అమెరికాని పక్కన పెట్టి క్వాడ్లో ఉన్న రిమైనింగ్ ఆస్ట్రేలియా, జపాన్లతో మనం ద్వైపాక్షికంగా అంటే బైలేటరల్లీ హయ్యెస్ట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే జపాను ఇండియాకి అవసరం, అదేవిధంగా జపాన్కి ఇండియా చాలా అవసరం అండి. ఆస్ట్రేలియాతో సంబంధాలు అంటే క్వాడ్లో అమెరికాని పక్కన పెట్టి ఈ 2 దేశాలతో సత్సంబంధాలు పెట్టుకుంటాం. ఆ 2 చైనా ఎనిమీలు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో చాలా అద్భుతమైన సందేశం ట్రంప్కి ఇచ్చేశాడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. ఇక చైనా విషయానికి వస్తే చైనా మీద మనం ఎక్కువ ఆధారపడుతున్నాం, ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఏది చాలా చిప్ అని, రేర్ ఎర్త్ మెటీరియల్స్ అని చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ అనమాట. కానీ ఈ ప్రొడక్ట్స్లో దానికి సమఉజ్జీగా ఉన్న జపాన్, అక్కడ నుంచి మనం పెంచుకోవచ్చు. జపాన్తో ట్రేడ్ పెంచుకుంటే చైనా మీద కూడా కాస్త తగ్గుండొచ్చు. అది చైనాకి ఇచ్చే అతిపెద్ద మెసేజ్ అనమాట. అది కూడా ఇది చైనా వెళ్ళబోయే 2 రోజుల ముందే. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం చైనా శత్రువు జపాన్తో సంబంధాలు పెట్టుకోవడం అంటే అది చైనాకి మెసేజే. ఎందుకంటే చైనా మనతో సంబంధాలు పునరుద్ధరించుకుంటున్నప్పటికీ అటు బంగ్లాదేశ్తో, పాకిస్తాన్తో సేమ్ మెయింటైన్ చేస్తుంది. కాబట్టి చైనా ఇండియా మధ్య సంబంధాలు పెంపొందించిన నీ శత్రు దేశం దగ్గర మేము వెళ్తాం, నువ్వు నా శత్రు దేశం కాబట్టి ఇవే ట్రేడ్ వరకే, బార్డర్ రిజాల్వ్ వరకే, మిగిలినవే పాలిటిక్స్ అని భయంకరమైన మెసేజ్ జీ జిన్పింగ్కి ఇస్తున్నారు. అది కూడా జీ జిన్పింగ్ మీట్ అయ్యే ముందు 2 రోజుల ముందే. ఇది ప్రపంచంలో అన్ని దేశాలకి ఇచ్చే సందేశం. ఇక జపాన్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇండియాకి ఒకటి చూడాలండి. 5.9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే 10 సంవత్సరాలు ఇండియాలో పెట్టబోతుంది. అది గవర్నమెంట్, జపనీస్ గవర్నమెంట్ అనేది. ఆ పెట్టుబడులు మనకు చాలా ఇంపార్టెంట్. తర్వాత టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. 2 ఒక విషయం నేను చెప్పదలిసానండి ఇక్కడ. ఎప్పుడూ కూడా జపాన్ కళ్ళు ఎవరి మీద పడితే ఆ దేశం సూపర్ పవర్ అవుద్ది. ఎందుకంటే ఈ 70లో 80లో 60లో జపాన్ చైనాలో పెట్టుబడులు పెట్టడం వల్లే చైనా అంతవరకు పైకి వెళ్ళింది. కానీ అది శత్రు దేశం అయింది. ఇప్పుడు జపాన్ అనేది మనందరికీ తెలుసు టెక్నాలజికల్ సూపర్ పవర్ ఆఫ్ ది ఎర్త్. అది ఏది జపాన్ అనేది 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ దగ్గర టెక్నాలజీ ఉంటుందండి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అని, ఈ చిప్ అని, 4th 5th జనరేషన్ అని, న్యూక్లియర్ టెక్నాలజీ, డిఫెన్స్, ఈ టెక్నాలజీ అనేది మనకి ఇంపార్టెంట్. 2 మీకు ఇంకొకటి ఏంటంటే జికా అనేది ఒకటి ఉంటుందండి. జపనీస్ బ్యాంక్ అనేది ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంటాయి దాని దగ్గర పెట్టుబడులు, ఎవరో ఒకరి దగ్గర పెట్టుబడి పెడుతూ ఉంటుందన్నమాట. జపాన్లో ఆపర్చునిటీస్ తక్కువ. ఆ జికా పెట్టుబడులు ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్లో పెట్టుబడి పెడుతుందండి. దానికి ఏంటో తెలుసా పెట్టుబడి? దాంట్లో సుమారు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్లో. అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ అండి. ఇప్పుడు ముఖ్యంగా ఇండియాని నెక్స్ట్ లెవెల్కి ట్రాన్స్ఫార్మ్ చేయగలిగే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్. ఈ ప్రాజెక్టుకి ఎక్కువ పెట్టుబడి పెట్టేది జపాన్ ఇండస్ట్రియల్ టౌన్షిప్లు కొడుతుంది. 50 ఇండస్ట్రియల్ టౌన్షిప్లు ఇంక్లూడ్ ఇన్ ఇండియా అండి. ఓకే, అమరావతిలో కూడా జికా పెట్టుబడులు పెడుతుంది. తర్వాత ఈ ఇండస్ట్రియల్ కారిడార్లో ఫస్ట్ 30 సంవత్సరాల పాటు అసలు వడ్డీయే ఉండదు, మ్యారిటోరియం. 30 సంవత్సరాల తర్వాత 50 సంవత్సరాల పాటు దాని వడ్డీ 0.1%. చాలా లోయెస్ట్ ఫ్లెక్సిబుల్ లోన్లు ఇస్తుంది అనమాట జపాన్. అంతటి హెవీ ఇన్వెస్ట్మెంట్ కంట్రీ. తర్వాత ఇండియా ఇప్పుడు జపాన్ ప్రైమ్ మినిస్టర్ జపాన్ విజిట్ చేసినప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, 5G టెక్నాలజీస్, 6G ఆల్రెడీ డెవలప్ చేస్తుంది జపాన్లో. 6G టెక్నాలజీసు, సైబర్ సెక్యూరిటీ, ఈ కంప్యూటరు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైలు, తర్వాత ఎన్విరాన్మెంటల్, క్లీన్ ఎనర్జీ, ఇలాంటి వాటిలో వాళ్ళు అగ్రికల్చర్ టెక్నాలజీ మీద ఎక్కువ పెట్టుబడి పెట్టబోతుంది ఇండియాలో. తర్వాత ఇండియాలో డెవలప్ చేస్తున్న మెట్రోసు ఇవన్నిటిలో, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల్లో ఒకటి పెట్టబోతుంది. ఇంకోటి ఏంటంటే జపాన్ అనేది ఇండియా కలిసి చైనాకి ఎగ్నెస్ట్గా ఒక పెద్ద స్టెప్ వేశారు. చైనా ఏం చేసింది, ఇండియాలో ఈ స్ట్రింజ్ ఆఫ్ పెరల్స్ అని డెవలప్ చేసి ఇక్కడ హమ్మున్ తోట, శ్రీలంకలో హమ్మున్ తోట, పాకిస్తాన్లో గ్వడార్ పోర్టు, తర్వాత బంగ్లాదేశ్లో చిట్టగాంగ్ పోర్టు, క్యూక్యూపు పోర్ట్ అని మయన్మార్లో, ఇలా మాల్దీవుల్లో అన్నీ డెవలప్ చేసి ఇండియాని కంటైన్ చేస్తుంది ఇండియన్ ఓషన్లో. ఇప్పుడు ఇండియా జపాన్ ఏం చేస్తున్నాయి అంటే ఇలా బోర్డర్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది కూడా ఒకటి తీసుకొచ్చింది ప్రపంచంలో. ఏది చైనా. దీనికి ఎగనెస్ట్గా జపాన్ ఇండియాలో ఇందులో జాయిన్ అవ్వకుండా ఏం చేసినాయి అంటే జపాన్ ఇండియా ఆఫ్రికా కారిడార్ అని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి $100 బిలియన్ పెట్టి ఒక ప్రాజెక్ట్ కడుతున్నాయి. ఇది ఎంతకు ఉపయోగం అంటే మన నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎవ్వరూ పెట్టుబడులు పెట్టరు ఎక్సెప్ట్ జపాన్ అండి, గుర్తుపెట్టుకోవాలి. జపాన్ అక్కడి నుంచి కలదాన్ ప్రాజెక్టు నుండి మయన్మారు, ఈ సౌత్ ఈస్ట్ ఏషియాని కలుపుతూ నార్త్ ఈస్ట్ నుండి బే ఆఫ్ బెంగాల్ ద్వారా ఆఫ్రికా కాంటినెంట్ని కనెక్ట్ చేస్తారన్నమాట. వన్ ఆఫ్ ది
గుడ్ ప్రాజెక్ట్ అండి. దీనివల్ల చైనాని మనం అడ్డగించగలుగుతున్నాం ఇండో పసిఫిక్ రీజన్లో. ఈ విధంగా అదేవిధంగా జపాన్ నుంచి మనం చాలా డిఫెన్స్ న్యూక్లియర్ రియాక్టర్ వీటిని ఇంపోర్ట్ చేసుకోబోతున్నాం. ఇది ఎందుకు జపాన్కు ఉపయోగం అంటే జపాన్ పెట్టుబడులు పెట్టడానికి ఒక దేశం కావాలి, అది మనం. రెండోది ఏంటంటే జపాన్ ఇండియా మధ్యన ఒక అద్భుతమైన సంబంధాలు బాంధవ్యాలు ఉంటాయన్నమాట. ఎప్పుడు సుభాష్ చంద్రబోసు ఇండియన్ నేషనల్ ఆర్మీ నుండి ఏంటంటే జపాను ఈరోజు కొన్ని నెలల క్రితం మనం మర్చిపోకూడదండి, కొన్ని నెలల క్రితమే జపాన్ ఆర్థిక వ్యవస్థని భారత ఆర్థిక వ్యవస్థ అధిగమించి జపాన్ అధిగమించి మనం 4th లార్జెస్ట్ ఎకానమీ అయ్యాం. దీనికోసం జపనీస్ ఏమనుకుంటారండి, అరే మన అది అధిగమించిన దాన్ని పగబెట్టుకుంటారు. కానీ జపనీసు జపాన్ పీపుల్ జపాన్ గవర్నమెంట్ చాలా సంతోషంగా ఉన్నాయంట. ఎందుకు, ఇండియా అధిగమిస్తే ఈ ఇండియా అనేది చైనాకి కౌంటర్ ప్రోడక్టు, చైనాని అడ్డగించగలదు, ప్రజాస్వామ్య దేశం, ఈ దేశం మనకి ఎప్పుడు మిత్రురాలే అనేది అనమాట. నేను ఇంకోటి చెప్పదలిసాను, ఇండియాకి నమ్మదగిన మిత్రురాలు ఎవరైనా ఉంటే ప్రపంచంలో అది రష్యా, జపాన్లండి. ఒక అద్భుతమైన దేశాలు అన్నమాట. ఆ రెండు మనకి చేయగలుగుతాయి, మనం వాళ్ళకి చేసేదానికంటే అవి మనకి ఎక్కువ చేయగలుగుతాయి అనమాట. దాన్ని పురస్కరించుకుని ఇటు పుతిన్తో అద్భుతమైన దౌత్యం ప్రైమ్ మినిస్టర్ మోడీ చేస్తున్నారు. తర్వాత జపాన్ విజిట్, చైనా విజిట్కి 2 రోజుల ముందు జపాన్లో 2 నైట్లు అక్కడ ఉండబోతున్నారు అంటే ఎంతటి గొప్ప సందేశం ఇటు జపనీస్ పీపుల్కి జపాన్కి ఇస్తున్నారో, ప్రపంచానికి ఇస్తున్నారో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. ఒక 100% అదే దౌత్య విధానంలో ఎస్ జయశంకర్ గారు చెప్తారు, ఈ ప్రపంచంలో ఈ దేశాలు మొత్తం ప్రపంచ దేశాలు ఒకటే ఒక దేశం, ఇటు ఉక్రెయిన్తో, ఇటు రష్యాతో, ఇటు ఇజ్రాయెల్తో, ఇటు ఇరాన్తో, ఇటు అమెరికాతో, అమెరికా శత్రు దేశాలతో, చైనాతో కూడా దౌత్యం నెరపగలిగే దేశం ఒకటే ఒక దేశం, అది ఇండియా. ఓకే, అజాత శత్రువు అంటే ఇండియన్ నెహ్రూ ఉంటారు నాన్ అలైన్మెంట్ అని, ఇప్పుడు మల్టీ అలైన్మెంట్ అన్నా కానీ ఒక అద్భుతమైన దౌత్య విధానం భారతదేశంలో ఉంటుంది. ఇది భారత సంస్కృతి నుంచి వచ్చింది. అలాంటి గొప్ప దౌత్య విధానానికి పరాకాష్ట ఈరోజు మోడీ జపాన్ విజిట్తో చేయబోతున్నారని చెప్పొచ్చండి.